నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం. ఒక యువకుడిపై 7గురు దాడి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగం కత్తిపోట్ల కలకలం రేపింది. దీనికి కారణం కుల బహిష్కరణ అని తెలుస్తుంది. 10 చోట్ల కత్తిపోట్లు ఐనర్ల నాగరాజు అనే యువకుడిపై కత్తులతో దాడి. దీంతో క్షతగాత్రులను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కత్తిపోట్ల కారణం కుల బహిష్కరణ, పాత కక్షలు కారణమని బాధితుడు తండ్రి ఐనర్ల గంగరాజు తెలిపారు. కత్తులతో దాడి చేసిన వ్యక్తులు నాగరాజ్పై కత్తితో దాడి చేసిన వ్యక్తులు శ్రీధర్, క్రాంతి, శ్రీకాంత్, అశోక్, శేఖర్, శ్రీలత, బద్దెమ్మ దాడి చేశారని కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచారణ చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు. బాధితుల్ని మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. अरे सरकार दाखवून सर गावाचं रेट आप राष्ट्र विलेकरण पद्धती కదా సరే సరే బాబు చేతులు కళ్ళ మూసుకొని వేయమంటారు రేట్ కొంచెం బాగా మీరు షేర్ చేసి ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు మీకు షేర్ చేసి మీరు అప్లోడ్ చేస్తాను మెల్లగా కొంచెం వేగమరా 17 శాతపోట్లు వర్షుడు వాడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరు ఆయన పేరేంద్ర శ్రీధర్ కత్తితో వర్షుడు శ్రీధర్, శ్రీకాంత్ గాడు, అశోక్ గాడు, మధ్యలో శేఖర్ గాడు, వాళ్ళ అమ్మ పేరు బద్ది, వాడు చెల్ల పేరు శ్రీలత. ఈయన ముగ్గురు కలిసి లక్ష్మీనారాయణ గుడికాడ చాకుతో కొడితే బండెత్తేసుకొని పడ్డాను నా కొడుకు. మళ్ళీ అదే ఆర్మూర్ అంబులెన్స్లో వచ్చి దవాఖాన ఉన్నాం మేము. మాకు ఇచ్చే ట్రీట్మెంట్ రూమ్లోకే వాళ్ళు వచ్చిందంటే మేము ఇక్కడ గుద్దుకొని సావాలా? ఎందుకోసం ఓడిచాను? మాకు 2 సంవత్సరాల కుల బైకస్తం చేసారు మాకు. అయినా మేము ఎవరిని ఏమంటలేము. ఏ కులం? మాదిగా. నేను కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, డిఎస్కి ఇచ్చిన, ఇంతవరకు ఎవరు పట్టుకున్నది లేదు, పట్టించుకున్నది కూడా లేదు. లాస్ట్ నా కొడుకు 17 చాకుపోట్లు కొడిచారు. మరి నా కొడుకు బత్తడా సత్తడా నాకైతే తెలియదు. వాడు ఇప్పుడు ఇదే డాక్టర్లకు ట్రీట్మెంట్లకు వచ్చిందంటే మేము రూమ్ల కాడ వాళ్ళు వస్తే మేము చచ్చిపోయిన వాళ్ళమా?